కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సభకు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. భారతదేశానికి జాతీయ పతాకం అందించిన పింగళి వెంకయ్యని జనసేనాని స్మరించుకుంటున్నారు అన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన, మచిలీపట్నం ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తుందో చూస్తా అన్నాడని గుర్తు చేసిన పవన్, మీ తాటాకు చప్పుళ్లకు, మీ ఆకు రౌడీ మాటలకు ఎవరు భయపడరని స్పష్టం చేశారు. ఇప్పుడు రౌడీ కొడుకు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించిందన్న సేనాని ఆయన కొడుకు మేనా దిగొచ్చాడా అంటూ కూడా ప్రశ్నించారు. అతడి రక్తం ఏమైనా బ్లూ కలర్లో ఉంటుందా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియలో నేటి నుంచి కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా తెలుగు రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికల్ని నిర్వహించనున్నారు. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉండగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన క్షణం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నేటి నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు కూడా గడువు ఉంటుంది. అనంతరం మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అన్ని విడతల పోలింగ్ పూర్తయ్యాక జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. 4వ దశలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా మరో 7 రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో మొత్తం 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 4వ విడతలో ఏపీ 25, తెలంగాణ 17, మహారాష్ట్ర 11, బీహార్ 5, మధ్యప్రదేశ్ 8, ఉత్తరప్రదేశ్ 13, ఒరిస్సా 5, పశ్చిమ బెంగాల్ 8, జార్ఖండ్ 3, జమ్మూ కాశ్మీర్లో 1 నియోజకవర్గానికి ఎన్నికలు చేపడతారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. కోర్టు నిర్ధారణ చేయకముందే మద్యం కేసులో కవిత తప్పు చేశారని ఎలా అంటారని ప్రశ్నించారు. తాను సైతం జైల్లో పెట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు కోర్టులపై నమ్మకం ఉందన్నారు. మద్యం కేసులో రాహుల్ గాంధీ ఢిల్లీలో ఓ మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కవితను అరెస్ట్ చేయనందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన ఆరోపించారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న నటుడు రఘుబాబు కారు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ కార్యదర్శి జనార్దనరావుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో నిన్న సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. బుధవారం మధ్యాహ్నం వరకు తన ప్రతాపం చూపించిన సూర్యుడు ఆ తర్వాత కనుమరుగయ్యాడు. సాయంత్రం వరకు నగర వ్యాప్తంగా మేఘాలు వ్యాపించాయి. రాత్రి పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా పడింది. నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లిలో వర్షం పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలు వీచాయి. దీంతో గత కొంతకాలంగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరికినట్లయింది. పండితుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల ప్రతిధ్వనుల మధ్య భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. రాములోరి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా జరిగింది. సీతారాం భాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగింది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎటు చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగాయి. ఈ మేరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులతో భేటీ అయ్యారు. 20 అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫామ్లు కూడా అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రావడం ఆలస్యం కావడంతో ఆయనకు తర్వాత బీఫామ్ అందజేయనున్నట్టు తెలుస్తోంది. రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ చెప్తోందని అన్నారు. అటువంటి వారి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఏర్పడిన అద్భుత ఘట్టంపై మోదీ ట్వీట్ చేశారు. అయోధ్యలో అద్భుతం జరిగిందని, బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం కనువిందు చేసిందని ఆయన అన్నారు. అయితే ఈ సుందర ఘట్టంలో నేరుగా పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ ఇలా ఒక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం లభించిందని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. బస్సు యాత్రలో ఉన్న జగన్పై జరిగిన రాయిదాడి కేసులో 5గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు దుర్గారావు అనే వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అమాయకులను బలి చేస్తున్నారంటూ ఆ బాలలు దుర్గారావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము ప్రతిరోజు పనులు చేసుకుని కుటుంబం పోషించుకునే వాళ్ళమని, తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్తున్నారు. ఎవరు డబ్బులు ఇచ్చినా ర్యాలీలకు వెళతామని, అలాగే జగన్ సభకు 200 అంటే తమ వాళ్ళు వెళ్లారని చెప్పారు. మగాళ్లకు 300 ఇచ్చినట్లు తెలిపారు. ఇక మంగళవారం పోలీసులు ఇంటికి వచ్చి వివరాలేమీ చెప్పకుండా దుర్గారావును తీసుకెళ్లినట్లుగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ పెట్టిన కొన్ని పోస్ట్ని తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ, బీహార్ ఉప ముఖ్యమంత్రి పోస్టులను తొలగించాలని సూచించింది. ఈ పోస్టులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. ప్రజా జీవితానికి సంబంధం లేని వ్యక్తిగత పోస్టులను ఉంచొద్దని ఈసీ సూచించినట్లు చెప్పింది. ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో ఫిర్యాదుపై ఈసీ స్పందిస్తూ కేసీఆర్ని ఇవాళ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. సీఎం జగన్పై రాయితో దాడి వ్యవహారంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మైనర్లను బలి పశువులు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. నాడు 2019లో కోడికత్తి డ్రామాకి ఒక దళితుడిని బలి చేశారని, ఇప్పుడు ఒక బీసీని బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల్లో 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మిగులుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ పునాదుల దగ్గర నుంచే లేపేస్తామని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు మీకు ఎన్ని గుండెలంటూ ఘాటుగా స్పందించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ అని, బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చినా తాను దేనికైనా సిద్ధమని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను జగన్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారన్నారు. రాజధానిలో ఒకే వర్గం వారికి భూములు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారని, 20,000 మంది సన్న చిన్నకారు రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. ఇక విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ అభ్యర్థులు సుడిగాలి ప్రచారాన్ని నిర్వహించారు. పద్మనాభం మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావుతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు సాధారణంగా ఆహ్వానించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. రాజోలు అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు కావాల్సిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను రాజోలు బాయ్స్ హై స్కూల్కి తరలించారు. 205 పోలింగ్ బూత్లకు కావాల్సిన సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ఇప్పటికే తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 6వ వార్డు పాతూరులో స్థానికులు సుగుణమ్మకు ఘన స్వాగతం పలికారు. 2019లో ప్రభుత్వం పట్టించుకోకపోతే పసుపులేటి సుధాకర్ తమ సొంత నిధులతో ఈ ప్రాంతంలో కాలువలు నిర్మించిన విషయాన్ని స్థానికులు సుగుణమ్మ దృష్టికి తీసుకొచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు, ఆలయ అర్చకులు శ్రీ సీతారాముల వారికి అంకురార్పణ, ధ్వజారోహణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కొండ దిగువకు తోడుకుని వెళ్లారు. అనంతరం వివిధ రకాల సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, గౌరీ పూజ, కంకణాధారణ మొదలగు కార్యక్రమాలని నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు ఆధ్వర్యంలో 436 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకి మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు. శ్రీరాముని కళ్యాణాన్ని చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
చైనాలో భారతీయుడు వేస్తున్న యోగాసనాలకు మంచి గుర్తింపు వస్తుంది. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్ధార్థ చటర్జీ దట్టమైన మంచులో వేస్తున్న యోగాసనాల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్ సమయంలో వైరస్ని తట్టుకుని రోగ నిరోధక శక్తిని పెంచేలా సహాయపడిన డీప్ బ్రీత్ ఆసనాలపై డాక్యుమెంటరీని సిద్ధార్థ చటర్జీ చేశారు. బెంజింగ్లో గడ్డకట్టుకుపోయిన సరస్సులో ఈయన ఆసనాలు వేశారు. తిరుమల శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంలో సత్కరించారు. మీడియాతో మాట్లాడుతూ మలేషియా, ఇండోనేషియాలో టోర్నమెంట్లలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక ఒలింపిక్స్కి కూడా సిద్ధమవుతున్నట్లు పివి సింధు తెలిపారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. టాప్ మావోయిస్ట్ లీడర్ శంకర్రావుతో పాటు 30 మంది రెబల్స్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. కంకేర్ జిల్లాలో మంగళవారం నాడు ఎన్కౌంటర్ చోటు చేసుకుందని సీనియర్ పోలీస్ అధికారి కళ్యాణ్ ఎలసిలా చెప్పారు. పోలీసుల అంచనా ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం బద్దెవోలు చెక్పోస్ట్ వద్ద పోలీసుల వాహనాలు తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన మినీ లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిల్లులు లేకుండా తరలిస్తున్న 190 స్టాండ్ ఫ్యాన్లు, 24 రైస్ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకి పంపిణీ చేసేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా సకినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. 4 ఏళ్ల చిన్నారితో పాటు 5 పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు, కుటుంబీకులు అడ్డుకుని అక్కడికి చేరుకోవడంతో కుక్కల్ని తరమడం జరిగింది. కుక్కల దాడిలో గాయపడ్డ ఇద్దరిని కూడా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వీధి కుక్కల ఘటనలు ఎక్కువ అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు. ఎలక్ట్రల్ బాండ్ల భారీ వసూళ్ల దందా స్కీమ్గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ స్కీమ్ను బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే దాతల పేర్లు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్లు నరేంద్ర మోదీ మాస్టర్ స్కీమ్ అని, ఈ పథకం వెనుక ప్రధాన సూత్రధారి ఆయనే అని రాహుల్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల వివరాలు కోరిన తర్వాత కూడా డేటా విడుదలకు అడ్డుకుంటుంది ఎవరంటూ కూడా ప్రశ్నించారు. పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర జానపద కళ అకాడమీ చైర్మన్ నాగభూషణం కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నాగభూషణం ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో నాగభూషణం ఇంటి వెనక నుండి టీడీపీ నాయకుడు హేమాద్రిని వదిలేశారు వైసీపీ నాయకులు. ఇది గమనించినటువంటి టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం ముతుకూరుకి చెందినటువంటి మొగిలిప్ప నాటుసారా కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మొగిలిప్ప అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడాన్ని గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అతను అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. ఏపీ సీఎం జగన్ కల్లబొల్లి మాటలు చెప్తున్నాడని, దోపిడీదారులు, పెత్తందారులు రాజ్యమేలుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఆరోపించారు. 5 ఏళ్లు తాను మోసం చేశానని, మళ్లీ మీరే నన్ను కాపాడని అంటూ జగన్ కబుర్లు చెప్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో అయినా జరిగాయా అని రవిచంద్ర ప్రశ్నించారు. దళిత ద్రోహిణి సీఎం జగన్ మండపేట నుంచి పోటీకి కొనసాగించడంపై కాకినాడ జిల్లా టీడీపీ నేత మహాసేన రాజేష్ మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు దళితుల మీద దమనకాండ చేశాడని, ఆయనకు కోర్టు విధించిన శిక్ష చాలా తక్కువన్నారు. నేరస్తుడని రుజువైనప్పటికీ సీఎం తోట త్రిమూర్తిని మండపేట అభ్యర్థిగా కొనసాగించడం ఏంటంటూ కూడా ప్రశ్నించారు. సీఎం దళితుల్ని చంపాలని అనుకుంటున్నాడని నిలదీసిన రాజేష్, నేరస్తుల మీద చర్యలు తీసుకోకపోతే మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 20న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. త్వరలో వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి దాసోహం అయ్యాయని తులసిరెడ్డి మండిపడ్డారు. పులివెందుల అసెంబ్లీ స్థానం కాంగ్రెస్కు పంచుకోటని, వైఎస్ షర్మిలను ఎంపీగా చేయడమే వైఎస్ వివేకానందరెడ్డి లక్ష్యమన్నారు వైఎస్ సునీత. ఆ లక్ష్యం కోసమే తాను పనిచేస్తున్నట్లు వైఎస్ సునీత తెలిపారు.
మహారాష్ట్రలో తిరుగుతున్న ఏనుగుల గుంపు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని అటవీ శాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోనే గడ్చిరోలి జిల్లా, ఆ జిల్లా నుంచి కూడా రాష్ట్రంలోకి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్లోకి వెళ్ళుండొచ్చని కూడా అధికారులు భావిస్తున్నారు. వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కూడా అన్నారు. అవి ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయని, కనుక ఆ ప్రాంతంలో రాత్రి పనిచేసే థర్మల్ కెమెరా డ్రోన్లను కొనుగోలు చేస్తున్నారని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. కాకుమాను మండల కేంద్రంలో వస్తున్న గడ్డి ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి గడ్డి ట్రాక్టర్ కరెంటు స్తంభానికి తగిలింది. దీంతో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ డ్రైవర్ తన చాకచక్యంతో వాహనాన్ని ఊరు బయటకు తీసుకువెళ్లి గడ్డిని అన్లోడ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం నుంచి ఎవరూ పోటీ చేస్తారన్న అంశంపై కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతోంది. బుధవారం ఫజియాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. అయితే అమేథీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా ఎవరిని పోటీకి నిలుపుతున్నారని రాహుల్ని ప్రశ్నిస్తే దానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఇది బీజేపీని అడగాల్సిన ప్రశ్న, మంచి ప్రశ్న. తమ పార్టీ నుంచి ఆదేశాలు వస్తే దాని ప్రకారం నడుచుకుంటానని రాహుల్ అంటున్నారు. ఇక తమ పార్టీలో అభ్యర్థుల ఎంపిక అంతా కూడా కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ తీసుకుంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన సైనికుడినని, కమిటీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఇక అమేథీ విషయానికి వస్తే ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోట. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈ సీటును గెలుచుకుంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వస్తున్న ఊహాగానాల ప్రకారం రాహుల్ గాంధీ ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. అమేథీ సీట్ను ఎలాగైనా గెలవాలని రాహుల్ పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే ఈ సీట్ను తన చిన్నాన్న సంజయ్ గాంధీ, తన తండ్రి రాజీవ్ గాంధీ, తన తల్లి సోనియా గాంధీ ఇక్కడి నుంచి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. కారు యాక్సిడెంట్ ఘటనలో తన కుమారుడిపై కేసులో అరెస్టు గురించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. చేయని తప్పుకు తన కుమారుడు రాహిల్ను కేసులో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు తప్పుంటే చట్టబద్ధంగా ఉరి తీసిన ఒప్పుకుంటానని, జూబ్లీహిల్స్ కేసులోనూ అతడి ప్రమేయం లేదని చెప్పారు. దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. రాజకీయ కక్షతోనే తన కొడుకుని ఇబ్బంది పెడుతున్నారని షకీల్ ఆరోపించారు. యోగా గురు బాబా రామ్దేవ్కు సుప్రీంకోర్టులో చివాట్లు పడ్డాయి. తప్పుదో పట్టించే ప్రకటనలు ఇచ్చినటువంటి మీరు అమాయకులు కానే కాదని జడ్జిలు మండిపడ్డారు. పతంజలి ఆయుర్వేదంకు సంబంధించిన కోర్టు ధిక్కార కేసును విచారించింది సుప్రీంకోర్టు. బాబా రామ్దేవ్ నిర్లక్ష్య వైఖరిని కూడా కోర్టు తీవ్రంగా విమర్శించింది. మావోయిస్టులపై ములుగు ఎస్పీ కీలక ప్రకటన చేశారు. వనం వీడి జనంలోకి రండి అని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోవద్దన్నారు. జనజీవన స్రవంతిలో కలవమని, తమ కుటుంబాన్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోమంటూ కూడా తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల ఉపాధి తమ బాధ్యత అన్నారు. ఎటువంటి భయాందోళనలకు లోను కావద్దంటూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. మీ సంరక్షణ, సంక్షేమం తమ బాధ్యత, మీ కుటుంబంతో హాయిగా జీవించమని ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తుంది. దీంతో దుబాయ్ విమానాశ్రయం వరద నీటిలో మునిగిపోయింది. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రన్వే సముద్రాన్ని తలపిస్తోంది. విమానాశ్రయానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం కాకుండా మెట్రో రైలును ఉపయోగించాలని అధికారులు సూచించారు. గుజరాత్ టైటాన్స్కు సొంత గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పరమచెత్తగా ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా ఢిల్లీ బౌలర్స్ కట్టుదిట్టంగా బంతులేయడంతో గుజరాత్ పరుగులు సాధించేందుకు ఆపసోపాలు పడింది. ఓవర్లన్నీ పూర్తి కాకముందే చేతులెత్తేసింది. అనంతరం 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 4 వికెట్ల నష్టానికి 8.5 ఓవర్లోనే ఛేదించింది.